గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా 2 వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరాఖండలో కూడాను 11 సర్గలు పూర్తి చేసి 12వ సర్గలోని 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 27వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ये बन्ते कृतदारा वैरेमिरे तत्र राक्षसा स्वां स्वां भार्यमुपादाय गंधर्वा इव నందనే. ఈ విధంగా వివాహాలు చేసుకున్నారు ఆ ముగ్గురు సోదరులు కూడా. రావణాసురుడేమో ఎవరిని చేసుకున్నాడు? మండోదరిని. ఎవరామె? అప్సరసకి పుట్టిన ఆమె. అప్సరసుడికి మయుడికి. మయుడెవరు? శిల్పి ఆయన కదా. నయసభ ఆయన నిర్మించిందే భారతంలో. అప్పటికి కూడా ఉన్నాడు అనమాట. ఆ మయుడికి కూతురైన మండోదరికి పుట్టిన మండోదరిని చేసుకున్నాడు రావణాసురుడు. అలానే మరి వీడు ఎవరు? మన కుంభకర్ణుడు. వాడేమో వైరోచనుడు. అంటే విరోచనుడు పుత్రుడుగా దౌహిత్రి అంటే మనవరాలు ఆయన వజ్రజ్వాల అనే అమ్మాయిని చేసుకున్నాడు. తర్వాత విభీషణుడేమో గంధర్వరాజు అయిన శైలూషిని కుమార్తె. ఆమెను సరమ ఆమె పేరు. ఇలా ఆ రాక్షసులు వివాహాలు చేసుకుని తమ భార్యలతో గంధర్వులు ఏ విధంగా అయితే నందనవనంలో క్రీడిస్తారో అలా వీళ్ళు లంకలో క్రీడించారు. తత్వం మండోదరీ పుత్రం మేఘనాథమజీజనత్. చూసారా, మేఘనాథుడికి గురించి చెప్పడానికి ఇదంతా అగస్త్యుడు చెప్తున్నాడు రాముడికి. ఇంత చరిత్ర ఉంది. ఆ మేఘనాథుడంటే మయుడు కూతురు మండోదరి పుత్రుడు అనమాట. తతో మండోదరీ పుత్రం మేఘనాథమజీజనత్ సయేష ఇంద్రజిన్నామా యుష్మాభిరభిధీయతే. మేఘనాథుణ్ణి కన్నది మండోదరి. అతన్నే మీరు ఇంద్రజిత్తు అంటారు. ఎందుకు? ఇంద్రుణ్ణి జయించినవాడు కాబట్టి. జాతమాత్రేణ హి పురాతేన రావణ సునున రుదత సుమహాన్ముక్తో నాదో జలధరోపమః. రావణ కుమారుడు వీడు పుట్టగానే పెద్ద ధ్వని చేసేట. మేఘధ్వని లాంటి ధ్వనిని. అందుకోసం మేఘనాథుడు అని పేరు పెట్టారు. జడీకృత దశ లంక తస్య నాదేన రాఘవ పితా తస్య కరోన్నామ మేఘనాథ ఇది స్వయం. వాడు చేసిన పుట్టగానే వాడు చేసిన ధ్వనికి లంకా పట్టణం అంతా కూడా ఒక్కసారిగా జడమైపోయిందిట. కాబట్టే తండ్రి వాడికి మేఘనాథుడు అని స్వయంగా నామకరణం చేశాడు. సోవర్ధత తదా రామా రావణాంతఃపురే శుభే రక్షమాణో వరస్త్రీభి చిన్న కాష్టైరివా నరః. రమ్యమైన రావణాంతఃపురంలో ఈ మేఘనాథుడు తల్లిదండ్రులకి సంతోషం కలిగిస్తూ ఉత్తమమైన స్త్రీల రక్షణలో
పెరిగాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే ద్వాదశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 12వ సర్గ. రేపు 13వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.